హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మా పిల్లలతో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలండి, మా అమ్మ వాళ్ళకి ఒక పెద్ద పండుగ. పండుగ అంటే మనమే కదా వాళ్ళ ప్రపంచం. కాబట్టి మనం ఏ టైంలో వెళ్ళినా, బాధలో వెళ్ళినా, సంతోషంలో వెళ్ళినా, ఏ టైంలో వెళ్ళినా వాళ్ళకి మనం వెళ్ళడమే పెద్ద సంతోషం అనమాట, పెద్ద పండగ. హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది, ఏమంటారు, పండగలు వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది. ఇంకా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ అమ్మ వాళ్ళకి ముందు బిడ్డ వస్తుంది కదా, పిల్లల్ని చూడొచ్చు కదా అని ఒక ఫస్ట్ ఆలోచించేది మన కోసం అమ్మ నాన్న తప్ప ఇంకెవ్వరు ఉండరండి నాకు తెలిసి. ఎందుకంటే మనమే వాళ్ళ ప్రపంచం కాబట్టి. అందులో భాగంగానే ఇలా నేను ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ ఖచ్చితంగా పిండి వంటలు చేస్తుందండి. ఎందుకంటే పిల్లలతో నీకు కుదరదు కదా బేట, అక్కడ వాళ్ళు చెయ్యనియరు నిన్ను, ఇక్కడైతే మేమందరం కలిసి చేసి పెడతాం కదా అని చెప్పేసి ఇలా చేస్తుందండి మా అమ్మ అయితే. మంచిగా ఇక్కడైతే అందరూ ఒక దగ్గర కూర్చుంటే అందరు మనిషికి తలా చెయ్యి వేసి ఇలా చేస్తారు నా కోసం. అదేంటండి, మనం అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే 2 డేస్ ఉంటాం మీద, మనం ఊరికి ఎందుకు వెళ్తామండి? హాలిడేస్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఏదైనా పండగలకి కానీ తప్ప ఉత్తగా మనం కూడా ఏం వెళ్ళాం కదా అమ్మ నాన్న చూడడానికి తప్ప. అలాగే భాగంగా మనం వెళ్తే చుట్టుపక్కల ఎలా ఉంటారంటే మ్యాక్సిమం ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళకే బాధ అవుతుంది, చూడలేకపోతారు. ఆ 2 డేస్ మన అమ్మ నాన్న కోసం కదా మనం వెళ్తాం. అలాంటప్పుడు చుట్టుపక్కలకైతే భలే బాధ అనిపిస్తుందండి, ఏదో వాళ్ళ సొమ్ము తినొచ్చినట్టు. ఏమంటారు నేను చెప్పేది నిజం కదా? నిజమైతే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.